హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు జియో భారత్ V2 అనే కొత్త మోడల్ అయితే లాంచ్ అయింది. సో ఇదైతే కొంచెం హాట్ కేక్ అయితే ఉంది మార్కెట్లో. సో దీని అన్బాక్సింగ్ అయితే చేశాము. దీని ఫీచర్స్ ఏ రకంగా ఉన్నాయి, ఎలా వర్క్ చేస్తుంది, ఎలాంటి సిమ్ దీంట్లో పనిచేస్తుంది అని చాలా అయితే కామెంట్లు అయితే మనకు వస్తున్నాయి. సో అదైతే ఇలా డిస్కస్ చేద్దాము. సో అవుట్లుక్ అయితే మనకి జియో మొబైల్ లోగోతో జియో మొబైల్ అయితే ఈ రకంగా ఉంటుంది. సో ఇది మనకి మార్కెట్లో 699 వరకే ప్రస్తుతానికి అయితే స్పెషల్ ఆఫర్ అయితే నడుస్తుంది. ఇది మార్కెట్లో మనకు అక్కడక్కడ టెంట్లు వేసి బస్ స్టాండ్ దగ్గర కానీ షాపింగ్ మాల్స్ దగ్గర కానీ జియో షోరూంలో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా కావాలనుకుంటే మాత్రం అక్కడ నుంచి దీన్ని మనం తీసుకోవచ్చు. సో అవుట్లుక్ అయితే ఈ రకంగా ఉంది. జియో భారత్ అని చెప్పి వాళ్ళ లోగో అయితే ముందు ఉంది, జియో భారత్ అని చెప్పి ఉంది. సో ఇది కంప్లీట్గా కీప్యాడ్ కూడా ప్లాస్టిక్, ఒక సింథటిక్ ప్లాస్టిక్లో మెదడుతో అయితే చేశారు. బ్యాక్ వైపు కూడా జియో అనేది లోగో ఉంటుంది. సో జియో వాళ్ళది ఏంటంటే జియో లోగో అనేది కంపల్సరీగా ఉంటుంది. సో దీంట్లో అయితే మనం సిమ్ అనేది ఇన్స్టాల్ చేసాము. జియో ఫోన్లు ఏదైనా కూడా వాళ్ళ దాంట్లో జియో సిమ్ మాత్రమే పనిచేస్తుంది తప్ప ఎయిర్టెల్ కానీ వేరే ఏ రకమైన నెట్వర్క్స్ కూడా ఇందులో పనిచేయవు. అది మాత్రం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. అలా ఎవరైనా జియో సిమ్ మాత్రమే, రిలయన్స్ వాళ్ళ జియో మాత్రమే వాడతాము అనుకుంటే మాత్రమే ఈ మొబైల్ అనేది మీరు ఆఫర్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా 4G మొబైల్. దీంట్లో 3G 2G లాంటి ఆప్షన్స్ కూడా ఉండవు. 4G నెట్వర్క్ ఉన్న, జియో నెట్వర్క్ ఉన్న గ్రామాల్లో మాత్రమే ఈ మొబైల్ అనేది పనిచేస్తుంది. సో దీంట్లో క్యాజువల్గా వచ్చే కొన్ని యాప్స్ అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. సో రఫ్గా మనము కొన్ని యాప్స్ అయితే చూద్దాము. సో ముందుగా అయితే జియో టీవీ ఉంది. సో జియో టీవీలో ఉన్న అన్ని ఫీచర్స్ దీంట్లో మనం వాడుకోవచ్చు. దీని స్క్రీన్ కూడా 0.7 సెంటీమీటర్స్ అంటే చిన్న పాయింట్స్ కూడా ఇది పనిచేస్తుంది అన్నట్టు. మనకు పెద్ద డిస్ప్లే అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో స్మాల్ డిస్ప్లేలో ఇది మనకి ప్లే అవుతుంటుంది. సో మేము ఏదైనా మ్యాచెస్ కానీ న్యూస్ కానీ లేకుంటే ఎలాంటిదైనా టార్గెట్ సైజ్ చూడడానికి మాత్రం దీన్ని వాడుకోవచ్చు. సో జియో సినిమా కూడా ఉంది. జియో సినిమాలో కొన్ని లైవ్ ఛానల్స్ కూడా మనకు, మన లైవ్ క్రికెట్ కానీ లైవ్ ఛానల్స్ కానీ ఇక్కడ మనం ప్లే అవుతుంది కూడా చూసుకోవచ్చు. సో చిన్న డిస్ప్లేలు అయితే ప్లే అవుతూ ఉంటాయి. సో వాటికైతే మనము దీన్ని వాడుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ఫీచర్స్ ఏంటంటే దీంట్లో ముఖ్యంగా ఎఫ్ఎం ఉంది, గ్యాలరీ ఉంది, జియో సావన్ ఉంది. సో అలాంటి కొన్ని యాప్స్ అయితే ఆల్రెడీ వాళ్ళు దీంట్లో ఇన్స్టాల్ చేసి ఉంచారు. సో మనము ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ నుంచి మనం ఇన్స్టాల్ చేసిన అవసరం లేదు, ఇన్బుల్ట్ అయితే ఉంది అవి. సో జియో సావన్ ద్వారా అయితే మన నచ్చిన సాంగ్స్ అన్నీ కూడా మనం చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో దాన్ని కూడా మన నెట్ 4G ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ 4G నెట్వర్క్ ద్వారా మనము వాడుకోవచ్చు. సో గ్యాలరీ ఓపెన్ చేసినట్టే గ్యాలరీలో దీనికి మనం సిమ్ కార్డు 128 GB సిమ్ కార్డ్ వరకు కూడా ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. సో దాంట్లో మనము ఏదైనా సాంగ్స్, మల్టీమీడియా సాంగ్స్ కానీ ఆ వీడియోస్ కానీ లేకపోతే ఇమేజెస్ కానీ మనం ఆల్రెడీ SD కార్డ్లో సేవ్ చేసుకొని దీంట్లో మనం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సో అక్కడ నుంచి కూడా మనం దీంట్లో ప్లే చేసుకొని చూసుకోవచ్చు. సో అది కూడా మనకి దీనికి సపోర్ట్గా ఉంటుంది. దీని కెమెరా క్లారిటీ కానీ లేకపోతే ఇంటర్నల్ మెమరీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కెమెరా అనేది వాళ్ళు ఇచ్చారు. సో దానికైతే అంత క్లారిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో మనకేంటంటే వేరే SD కార్డు ద్వారా కూడా కొంతవరకు 1 MB లేకపోతే 0.5 MB అలాంటి ఇమేజెస్ మాత్రమే సపోర్ట్ చేసి చక్కగా చూపిస్తుంది. సో ఇంకో ఫీచర్స్ ఏంటంటే దీనికి టార్చ్ కూడా ఇచ్చారు. సో చూసారు కదా, టార్చ్ అనేది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది. సో మనకు ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ కాకపోయినా దగ్గరలో ఉన్న వస్తువులకు అయితే ఇది పనిచేస్తుంది. సో దీనికి ఇంకోటి ఏంటంటే మనం ఆడియో సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఆడియో కూడా విన్నాము, హెడ్సెట్లో కూడా మంచి క్లారిటీ వస్తుంది. అలాగే అవుట్ స్పీకర్ కూడా మంచి సపోర్ట్ అయితే వస్తుంది. సో అది కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు. సో ఒపెరా మినీ కొన్ని బ్రౌజింగ్స్ అయితే ఇచ్చారు. సో న్యూస్ పేపర్స్ కానీ లేకపోతే క్రికెట్ బస్ కానీ లేదా గూగుల్ నుంచి సెర్చింగ్ కొన్ని ఏదైనా వెబ్సైట్స్ కానీ మనము దీంట్లో నుంచి టైప్ చేసుకొని బ్రౌజింగ్ అయితే చేసుకోవచ్చు. సో అక్కడ ఉన్న వీడియోస్, ఇమేజెస్ లోడ్ కావడానికి టైం పడుతుంది. కాకపోయినా కొన్ని అయితే మనం బ్రౌజింగ్ ద్వారా అయితే చూసుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా అయితే కొన్ని మనము వెబ్సైట్ల ద్వారా కూడా చూసుకోవచ్చు. దీనికి బ్రౌజింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు దాంట్లోనే. అదే రకంగా కొన్ని ఫైల్స్, సో ఫైల్స్ మనం చెప్తున్నాం కదా, ఫైల్స్ అనేది మనం ఫోన్లో అయితే సేవ్ అవ్వదు. ఇంటర్నల్ స్టోరేజ్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి SD కార్డ్ సపోర్ట్ ద్వారా మనం ఫైల్స్ అనేది దీంట్లో చూసుకోవచ్చు. సో కెమెరా చూశారు కదా, కెమెరా క్లారిటీ చూసినట్లయితే మనకు అంత క్లారిటీ అయితే ఉండదు. ఏదైనా ఫైల్స్ లాంటిది పేర్లు కానీ ఏదైనా బైక్ నెంబర్స్ కానీ, సో మనకు ఏదైనా టెలిఫోన్ నెంబర్స్ కానీ ఇలాంటి ఏదైనా ఫోటో తీసుకొని సేవ్ చేసుకోవడానికి అయితే యూస్ఫుల్గా ఉంటుంది. అంతకంటే వేరే క్లారిటీ అయితే ఏముండదు. సో ఓవరాల్గా అయితే ఇదేంటంటే ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కానీ లేకపోతే పెద్దవాళ్ళు, వాళ్ళకి టచ్ స్క్రీన్ వాడలేరు, అలాంటి వాళ్ళకైతే ఈ ఆఫర్తో అయితే మనం హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు. వాళ్ళైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీనికి వైర్లెస్ FM ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ స్పీకర్ కూడా చాలా లౌడ్గా ఉంటుంది ఇది. సో మన స్పీకర్ ద్వారా కూడా FM వినొచ్చు, MP3 సాంగ్స్ వినొచ్చు. సో అన్నీ కూడా ఉంటుంది. కంప్లీట్గా లైట్ వెయిట్ అయితే ఉంది. ఇది వెయిట్ కూడా అంత అనిపించదు. సో క్యారింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఛార్జింగ్ కూడా మనకి C టైప్ కాకుండా V టైప్, అంటే దీనికి సంబంధించిన ఛార్జర్ కూడా దీంట్లో ఇన్బుల్ట్గా ఉంటుంది. సో దాని ద్వారా మనం దీనికి ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ జియో భారత్ V2 4G మొబైల్ అయితే ఓవరాల్గా అయితే ఈ రకంగా ఉంది. సో ఇదైతే మనం అన్బాక్స్ చేసి ప్రస్తుతానికి అయితే వాడుతున్నాము. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మరిన్ని ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా నేను వాడుతున్నాను కాబట్టి మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలాంటి కొన్ని టెక్నికల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని అయితే ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.